ఢిల్లీలోనే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఏదైతే ప్రొటెస్ట్ జరుగుతుందో అక్కడ దేశంలో ఉన్నటువంటి లంగలు దొంగలు అందరూ ఆడదచ్చారేమో అనిపించింది. ఎందుకంటే అక్కడ చూస్తుంటే పరమ చెత్త, దేశంలో చెత్తా చెదారం పని పాట లేనటువంటి పనికి మాలిన వెధవలందరూ కూడా ఈ ప్రొటెస్ట్కి మద్దతు పలుకుతున్నారు. ఎక్కడ లేని దొంగలు రౌడీలు అందరూ కూడా ఇక్కడికే వచ్చి చేరారని చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇదిగోండి, ఇక్కడ జంతర్ మంతర్లో కొనసాగుతున్నటువంటి విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా ఉత్తరాఖండ్ పోలీస్ కానిస్టేబుల్ షేర్ సింగ్ తన రాజీనామా పత్రాన్ని అభిజిత్ దీప్తేకు అందజేశాడట. ఆడిగిస్తే ఉపయోగం ఉంది చెప్పండి? ఆ కాకరోజు గడికిస్తే ఏం ఉపయోగం? తీసుకెళ్లి పై అధికారులకు ఇవ్వాలి. అబ్బో, అసలు నిజంగానే ఆ ప్రొటెస్ట్కి అంత గొప్పగా వచ్చేసింది కాబట్టి ఈయన గారు తీసుకెళ్ళిపోయి ఆ రాజీనామా, ఆయన ఉద్యోగాన్ని కూడా వదిలేసి ఆయన సర్వీస్ మొత్తాన్ని త్యాగం చేసి అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా ఇక్కడ కనిపించేస్తుంది. సరే, ఇదిలో నిజం ఎంత ఉంది అని చెప్పి ఈ ఛానల్ వాళ్ళు చెప్పింది కూడా నిజమేనేమో అని అనుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక వీడియో చూపిస్తాను. కమెంట్ రూపంలో చాలామంది ఇప్పటికీ తెలియజేస్తున్నారు, కానీ అసలు ఉత్తరాఖండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏమంటుందో మీరు ఒకసారి చూడాలి. ఒకసారి అభిజిత్ దీప్తే ఏం చెప్తున్నాడో చూడండి. ఆ కానిస్టేబుల్ని పక్కన పెట్టుకుని రాజీనామా పత్రాన్ని అతనికి అందజేశాడు కదా, చెప్పిన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. ఆయన చెప్పిన తర్వాత అసలు ఉత్తరాఖండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి హెడ్ ఆవిడ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఆవిడ పెద్ద దేశాన్ని ఏదో ఉద్ధరించేస్తాను అన్నట్టు ఆయన ఇద్దరూ కలిసి ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇక్కడికి వచ్చేసాడు, ఇంకా చూసుకోండి మనకి మద్దతు ఎంత ఏ రేంజ్లో ఉందో అని చెప్పి ఆ కానిస్టేబుల్ని అక్కడ స్టేజ్ మీద కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. సరే, ఇక్కడ అసలు జరిగింది ఏంటనేది కూడా మనం తెలుసుకోవాలిగా. ఇక్కడ ఇదిగోండి, कांस्टेबल शेर सिंह का आपराधिक इतिहास रहा है। 15/9/2025 को इसको गिरफ्तार करके जेल भेजा गया था। ये कई महीने जेल में रहा। ఇతను 2025లోనే ఏదో నేరం చేసి, అంటే ల్యాండ్ కబ్జాలకు సంబంధించినటువంటి దాంట్లో ఆ నేరానికి సంబంధించి శిక్ష కూడా పడింది. జైలుకు వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చాడు. అతన్ని అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో ఒక ల్యాండ్కి సంబంధించినటువంటి ఇష్యూలో తిన తలదూర్చటం, దాంట్లో తిన పాత్ర ఉండటం, ఇతన్ని జైలుకి పంపించటం, జైలు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇతన్ని సస్పెండ్ చేయటం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. జనవరిలో ఇతను బయటకు వచ్చాడట. జనవరిలో బయటకు వచ్చి బెయిల్ మీద బయటకు వచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను రాజీనామా చేస్తానని ఏదో బిల్డప్. సరే, ఇక్కడ ఇది కదా, దీని గురించే నువ్వు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తావా? అక్కడ ఉన్న అందరూ లంగాలు దొంగలు నువ్వు ఎలా చెప్తావంటే దొంగే కదా మరి. ఇంకా లంగల గురించి కూడా చూపిస్తా. ఈ లంగలు ఎక్కడి నుంచి ఉన్నారంటే ఇదిగోండి, మీకు ఇంకొకటి కూడా చూపిస్తా. ఇంకొక దొంగ, ఇది ఇందాక లంగ అయిపోయాడు కదా, ఇప్పుడు దొంగ. ఇక్కడ ఇంకో దొంగ కూడా చూపించాను. ఆ దొంగను కూడా ఏంటంట ఒకసారి చూడండి. ఈయనంట ఢిల్లీ పోలీస్ అట, అచ్చి పొజిషన్ పే అట. చెప్పు మళ్ళీ. तो दिल्ली पुलिस का मैं एक जवान हूँ, अच्छी पोजीशन पे। जिस दिन मुझे पता चला था प्रोसेस स्टार्ट होने वाला है, मेरी ड्यूटी लगाई थी, उसी दिन मैं मेडिकल लीव पे चला गया था। तुम्हारा फोन आया मेरे पास कि आपकी मेडिकल लीव खत्म हो गई है, आप दोबारा जाओ। मैं अपनी मेडिकल लीव एक्सटेंड करना चाह रहा हूँ, तो उन्होंने क्लियर मना कर दिया कि नहीं होगा। तो मैंने उन्होंने मुझे इतना फोर्स किया ज्वाइन करने के लिए। आज मेरा भाई खड़ा साथ में, आज सुबह मैं रिजाइन दे गया हूँ अपनी जॉब से। खुद दिल्ली पुलिस का मैं एक जवान हूँ। అతను ఢిల్లీ పోలీసులో చాలా మంచి పొజిషన్లో ఉన్నాడట. ఆ పొజిషన్లో అతను సిక్ లీవ్ తీసుకుని ఇంటికి వెళ్తే అతనికి ఈ ప్రొటెస్ట్ జరుగుతున్న తర్వాత ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలిసేటువంటి ఆ టైంలో వెంటనే లేదు నీ లీవ్ అంతా క్యాన్సిల్ అయిపోయింది, నువ్వు వెంటనే ఉద్యోగానికి వచ్చాయని చెప్తే లేదు నేను ఇంకా నాకు సిక్ లీవ్ కావాలి, ఎక్స్టెండ్ చేయండి, నేను ఆ ప్రొటెస్ట్కి వెళ్ళాలని చెప్పాడట. చెప్తే కుదరదు అన్నారట. అందుకని ఇతను రావాలని చెప్తే రిజైన్ చేసి వచ్చేసాడట. అతను ఉన్నత స్థాయి ఢిల్లీ పోలీసులో ఉన్నత స్థాయి ఉద్యోగానికి చెప్పి. ఆడి ముఖానికి ఆడు పోలీసులో ఉన్నాడా చెప్పండి? ఆడు గడ్డాలు వేసుకుని ఎవరన్నా ఆ స్థాయిలో పనికిమాలిన వెదల్లో ఎవరన్నా పోలీసుల్లో ఉంటారా? ఇక దీనికి సంబంధించి కూడా ఢిల్లీ పోలీసు అధికారికంగా క్లారిటీ చెప్పింది. ఇతను అసలు మా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తే కాదు, అసలు అతను ఎప్పుడూ పోలీస్ డిపార్ట్మెంట్లో లేడు, మేమంతా కూడా వెరిఫై చేసి మేము చెక్ చేసి చెప్తున్నామని చెప్తున్నారు. అంటే ఇక్కడ చూడండి, పోలీసుల రూపంలో ఇంకొక రూపంలో ఎలా వస్తున్నారంటే అలా వస్తున్నారు. సరే, నీట్ ఎగ్జామ్కి సంబంధించి మాట్లాడుకున్నాం కదా, ఈ నీట్ ఎగ్జామ్లో ఎంతమంది అక్కడ నిజంగానే ఉన్నారు అనేది కూడా మీకు ఇంకొక వీడియో కూడా చూపిస్తాను. ఇక్కడ ఈ అమ్మాయి ఒక వీడియో తీసుకుంటుంది. అక్కడ వీడియో తీసేటప్పుడు
వాళ్ళందరూ ఎవరైతే వీళ్ళందరూ విద్యార్థులే, నిట్టికి సంబంధించినటువంటి బాధితులే అని చెప్పేటువంటి ఈ ప్రచారం ఏదైతే ఉందో ఈ అమ్మాయి తీసినటువంటి వీడియోలో మీకు అర్థమైపోద్ది. ఒకసారి చూపిస్తాను చూడండి, Excuse me, are you- ఒకసారి చూడండి. excuse me. Excuse me, are you a NEET student? ఆర్ యు నీట్ స్టూడెంట్ అని అడుగుతుంది. NEET student? కాదు, Are you NEET student? ఎస్ అంటున్నాడు. నేను NEET student. కాదు, వెతుకుతుంది. అలాగా దాదాపు ఈ నిమిషన్నర వీడియో ఇది వెతుక్కుంటేనే వెళ్ళింది. ఇంకా చాలా పెద్ద వీడియో, 2-3 వీడియోలు ఉన్నాయి, Excuse me, are you a NEET student? हाँ जी, नहीं नहीं. Are you a NEET student? చూసుకోవచ్చు. Are you a NEET student? हाँ? కాదు కాదు, మరి ఎవరు వీళ్ళందరూ? नो मैम सपोर्ट कर अपने भाइयों का మరి వీళ్ళందరూ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు వీళ్ళకి ఇక్కడ ఏం పని? నిట్కి సంబంధించినటువంటి విద్యార్థులు నిజంగానే పేపర్ లీక్ అవ్వటం అనేది చాలా దారుణమైనటువంటి విషయం, పిల్లల జీవితాలతో చెలగాటమాడేటువంటి విషయం. మరి అలాంటి పెద్ద విషయాన్ని దాని మీద ఇంత ప్రొటెస్ట్గా బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి అంటే ఎవరైతే కొంతమంది దాన్ని జీర్ణించుకోలేక బాధపడుతూ చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ కోసం నిలబడాలి. కానీ ఇక్కడ చేసేటువంటి పనులేంటి, వీళ్ళు అసలు ఎందుకు వచ్చారు, వీళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారు అనేది నేను చెప్పడం కదా, అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తులే. మీకు ఇంకొక వీడియో కూడా చూపిస్తా. ఇక్కడ ఇగోండి, ఈ అమ్మాయి చెప్తుంది వినండి. అక్కడ ఏం జరుగుతుంది, ఏం చేశారు వీళ్ళందరూ అనేది ఇంకొక ఈ వీడియోలో కూడా ఈ అమ్మాయి చెప్తుంది. అక్కడ లైవ్ లో జరిగింది. నేను చెప్పేది ఏం కూడా स्लोगन लिखे हुए देख सकते हैं, कुछ स्लोगन तो ऐसे हैं जो मैं शायद आपको इस प्लेटफॉर्म पर इस कैमरा पे दिखा भी नहीं सकती. उसी बीच यहीं पर हमारी एक स्लोगन पर नजर पड़ी है जो शायद जिस पर बात करना बहुत जरूरी है. यहाँ पर आप देख सकते हैं मेरे पीछे लिखा हुआ है आजाद कश्मीर और उसके नीचे सोनम वांगचुक की. ఇక్కడ ఆ అమ్మాయి చెప్తుంది ఏంటంటే అక్కడ ధర్నా చౌక్ ఏదైతే ఉందో అక్కడ జంతర్ మంతర్ దగ్గర ఆ వెనకాల గోడల దగ్గర అంతా కూడా చాలా విచిత్రమైనటువంటి స్లోగన్స్ రాశారు. ఏం రాశారు చదవటానికి కూడా కష్టంగా ఉంది. బట్ ఒక స్లోగన్ అయితే మీకు చదివి వినిపిస్తానని చెప్పి అక్కడ సోనం వాంగ్చూక్కి సంబంధించినటువంటి బొమ్మ ఒకటి వేశారు. బొమ్మ వేసి పైన ఏం రాశారు, ఆజాద్ కాశ్మీర్ అని రాశారు. ఇక్కడ నిట్టికి సంబంధించి విద్యార్థులు వాళ్ళ బలిదానాల తర్వాత జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్కి వాళ్ళకి న్యాయం జరగాలి, ఇలాంటి తప్పిదం ఇంకోసారి జరగకూడదు అనేటువంటి దాని మీద జరుగుతుంటే ఇదేంటి ఇక్కడ ఆజాద్ కాశ్మీర్ ఏంటి, హిందువుల్ని తిట్టడం ఏంటి? నేను ఇవి కాదు ఇంకా చూపిస్తాను. నేను ఇది ఒకటే చూపించేసి మీకు మిమ్మల్ని ఏదో నమ్మించేటువంటి ప్రయత్నం కాదు, చాలా చూపిస్తా. ఇలా అక్కడ ఉన్నంతా కూడా దొంగలు లంగలే. ఇదిగో ఇక్కడ వేరే వాళ్ళ గురించి కాదు, ఒక తెలుగు అబ్బాయి అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడో మీరు ఒకసారి వినండి. అతను కూడా నాకు తెలిసి యూట్యూబర్ అనుకుంటా, అక్కడికి వెళ్ళాడు, సంఘీభావం తెలిపాడు ఫస్ట్ రోజు. సో బ్రో దిస్ ఇస్ అన్ ఆసమ్ ఎక్స్‌పీరియన్స్. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు రీల్స్ లో మొత్తం అంతా వస్తున్నాం కానీ ఇక్కడ ఇది ప్రొటెస్ట్ కాదు బ్రో, ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్ అండ్ షోయింగ్ అవర్ యూనిటీ అండ్ స్ట్రెంగ్త్ టుగెదర్. ఒక ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ స్పిరిట్ చూసి నిజంగానే ఫస్ట్ రోజు చాలా హుందాగా జరిగింది. ఫస్ట్ రోజు ఏంటి ఏదైతే లాఠీ చార్జ్ జరిగే వరకు కూడా చాలా హుందాగానే జరిగింది. బట్ కాకపోతే తర్వాత వేరే క్షుద్రశక్తులు అందరూ దీంట్లో ఇంక్లూడ్ అయిపోయారని చెప్పి నేను చెప్పడం కాదు. ఈ అబ్బాయి ఏ నోటితో అయితే ఆ అబ్బాయి పొగిడాడో తెలుగు వాళ్ళే, పక్కన వాళ్ళు కూడా కాదు, తెలుగు అతనే చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఒకసారి వినండి. ఒక్కొక్కరు టర్న్స్ తీసుకొని మరి చేస్తున్నారు. ఒక సైడ్ కంటిన్యూస్ గా మెడికల్ క్యాంపెయిన్ రన్ అవుతుంది అండ్ ఉమెన్ హైజీన్ సిస్టమ్ రన్ అవుతుంది అండ్ ఇంకో సైడ్ ఒక బ్యాచ్ మొత్తం కంటిన్యూస్ గా క్లీన్ చేస్తూనే ఉన్నారు ఎక్కడెక్కడ ఏదైతే ట్రాష్ పడుతుందో అదంతా. నెక్స్ట్ వచ్చేది ఇదిగోండి ఇప్పుడు నెక్స్ట్ అయితే పోయే కాలం దగ్గరనే పడ్డా చెప్తున్నా స్టార్ట్స్ ఉండే ఇప్పుడు చిల్లర అవర్గాలు మొత్తం అందరూ జాయిన్ అయిపోయారు దీంట్లో. మొత్తం ఇన్స్టాగ్రామ్ ఫేమ్ కోసం, వీడియోల కోసం, వైరల్ అవడం కోసం, లేకపోతే టైం పాస్ కోసం వస్తున్నారు. పనికి రాని స్లోగన్స్, రిలీజియన్స్ తీయడము, లేకపోతే మొత్తం అంతా బూతులు మాట్లాడడం, మొత్తం రెచ్చగొట్టి అన్ని చేయడము, పోలీసులు గెలకడము, ఇవన్నీ కూడా ఇందాక ఒక రిపోర్ట్ వచ్చిందబ్బా టీవీ9 భారత్ వర్షం లేకపోతే ఎవరో అయితే పట్ట సూపర్ అయింది, రేజ్ అయినారు, మొత్తం గుంజుకొచ్చి మొత్తం అంతా ఆగమాగం అవుతుంటే జస్ట్ మిస్ ఒక సీరియస్ ప్రాబ్లమ్ ఈ ప్రొటెస్ట్ వాళ్ళ శోభం కార్డు పడిపోతుండే. బట్ కొంతమంది సెన్సిబుల్ పీపుల్ మళ్ళీ కావాలంటే మళ్ళీ వినిపిస్తాను చూడండి. దీంట్లో మొత్తం ఇన్స్టాగ్రామ్ ఫేమ్ కోసం, వీడియోల కోసం, వైరల్ అవడం కోసం, లేకపోతే టైం పాస్ కోసం వస్తున్నారు. పనికి రాని స్లోగన్స్, రిలీజియన్స్ తీయడము, లేకపోతే మొత్తం అంతా బూతులు మాట్లాడ అర్థమైందా?